హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది ఆతురతగా ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఒకవేళ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మన నెంబర్ లేకపోతే ఏం చేయాలి అనే మొత్తం విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. పక్కనే మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాను. మీరు డైరెక్ట్గా స్కాన్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఇందులో మనకి అన్ని జాబ్ అప్డేట్స్, చిన్న చితక ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, కాంట్రాక్ట్ జాబ్ అన్నీ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా వస్తుంటాయి కాబట్టి మీరు వెంటనే జాయిన్ అయిపోండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూడాలి అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చానమాట. సో ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ నోటిఫికేషన్స్లోని న్యూ అని ఇచ్చారు, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని. సో ఇందులో మనం ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే మనకి స్టేట్ వైజ్గా మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అని ఇచ్చారు. అంటే ఇది ఫస్ట్ లిస్ట్ అనమాట. మనకి తర్వాత సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబరు, డివిజను, ఏ ఆఫీసు, పోస్ట్ నేము, అంటే మనకి ఏ పోస్ట్ ఆఫీస్ నేము, ఆ పోస్ట్ కమ్యూనిటీ మనకి ఏంటి, అన్రిజర్వ్డ్ ఇచ్చారా, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారా, ఓబీసీకి ఇచ్చారా అనేది. ఇక్కడ రిజిస్టర్డ్ నెంబరు, ఇది ఇంపార్టెంట్, మీరు చెక్ చేయాల్సింది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ చెక్ చేసుకుని మనం సెలెక్ట్ అయ్యామా లేదనేది తెలిసిపోతుంది అనమాట. తర్వాత ఎన్ని మార్కులకి సెలెక్ట్ అయ్యారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 100 మార్క్స్కి సెలెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి మనకి 99.6% అనేది ఇచ్చారనమాట. ఆ తర్వాత డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్. మనం కనుక సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్టయితే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలనేది కూడా అడ్రస్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ అమలాపురం డివిజన్, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా లిస్ట్, ఆంధ్రప్రదేశ్ లిస్ట్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసారా, ఇక్కడ కూడా 100 మార్క్స్. టోటల్గా మన ఆంధ్రప్రదేశ్కి అయితే మొత్తం 100 మార్క్స్కే వచ్చాయి. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, 97%కి ఇచ్చారనమాట పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో అలా చెక్ చేసుకుంటూ పోతే మనకి మొత్తం అన్ని డివిజన్లు వచ్చాయి. ఇక్కడ భీమవరం, తర్వాత చిత్తూరు, అలాగా కడప. సో ఎండ్కి వెళ్ళినట్లయితే మనకి టోటల్గా 1201 పోస్టులకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యింది. సో చూసారు కదా, మనకి ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం మనకి 100 మార్క్స్, 100%కే మనకి సెలక్షన్ చేశారనమాట. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ 7/4/2025 అంటే ఏప్రిల్ 7వ తారీఖు లోపు డివిజనల్ హెడ్ ఆఫీస్ దగ్గర మీ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, తర్వాత మీ రెసిడెంట్ సర్టిఫికేట్, తర్వాత మెడికల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీ లోకల్ డాక్టర్ దగ్గర నుండి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి డివిజన్ ఆఫీస్లోని మీరు సబ్మిట్ చేయాలంటే మీరు మీ సెలక్షన్ నెంబర్ పక్కనే మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అమలాపురం డివిజన్కి అమలాపురం డివిజన్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ విధంగా మీరు ఎక్కడ సెలక్షన్ అయితే, ఏ ఏరియా, ఏ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయితే అక్కడ డివిజన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ మీరు సబ్మిట్ చేయాలి. ఒకసారి తెలంగాణ లిస్ట్ కూడా చెక్ చేద్దాం. సో తెలంగాణ లిస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఆదిలాబాద్ డివిజన్. సో ఇక్కడ మనకి ఎక్కువ 99 కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఇచ్చారు. సో 100 అనేది ఓన్లీ ఆంధ్రాకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. సో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా, 99.1, 99.5, తర్వాత ఇంకా అలా చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడ 98 పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎస్సీ అభ్యర్థికి. సో అలా చూసుకుంటూ పోతే మనకి 99, 97 కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి 95. సో ఇక్కడ ఎస్టీ అభ్యర్థికి మనకి
95 అనేది ఇచ్చారనమాట కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాకపోతే డిసప్పాయింట్ మాత్రం కావద్దు. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోరు. కొంతమంది జాబ్ని రిజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది, కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, లేదా కొంతమంది వెరిఫికేషన్కి వెళ్ళకపోవచ్చు. సో అలా పెండింగ్లో ఉన్నటువంటి జాబ్ పోస్టులన్నింటికి మరలా మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఇలా ఫిఫ్త్ లిస్టు, ఇలా మనకి 5 లిస్ట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంకా సెకండ్ లిస్ట్ కోసం వరకు వెయిట్ చేయండి. సో అందులో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ పీడిఎఫ్లోని సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ సెర్చ్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పేస్ట్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు సెలక్షన్లో ఉన్నారా లేదనేది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేయొచ్చు, లేకపోతే డివిజన్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పోస్ట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీరు ఒకవేళ సెలక్షన్ అయ్యారా లేదనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మీకు సెకండ్ లిస్ట్ అనేది కూడా ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయండి, డిసప్పాయింట్ కావద్దు. సో ఫ్రెండ్స్, మీరు కనుక మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకు కూడా ఈ పీడిఎఫ్ని షేర్ చేయండి. సో నేను కింద తెలంగాణ, ఆంధ్ర పీడిఎఫ్లు ప్రొవైడ్ చేశాను. లేదంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మొత్తం ఇక్కడ మీకు మొత్తం స్టేట్స్ అన్ని లిస్ట్ వస్తుంది అనమాట. సో కేరళ, కర్ణాటక, పంజాబ్. సో ఆ లిస్ట్ మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు సెలక్షన్ అయ్యారా లేదనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్ మెరిట్ లిస్ట్ 1 అనేది. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్.